బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో ముందుగా 3 టీంల చీఫ్లకి హౌస్లో ఏర్పాటు చేసిన సూపర్ బజర్ నుంచి రేషన్ తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎక్కువ మంది సభ్యులున్న టీం కావడంతో యష్మికి ఎక్కువ టైం ఇచ్చాడు. ఇలా ముగ్గురు చీఫ్లు షాపింగ్ చేసిన రేషన్ను వాళ్ళు ఉపయోగించుకోవాలంటే టాస్క్లో గెలవాల్సిందంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ముందుగా పెట్టిన లెమన్ పిజ్జా టాస్క్లో గెలిచి తమ రేషన్ దక్కించుకుంది యష్మి టీం. తర్వాత పెట్టిన కనిపెట్టు పరిగెత్తు టాస్క్లో నైనికా టీం గెలిచింది. దీంతో వాళ్ళకి కూడా రేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక 2 టాస్కుల్లోనూ ఓడిపోయిన నిఖిల్ టీంకి రాగి పిండి మాత్రమే ఇచ్చి దానితోనే వారం సరిపెట్టుకోవాలంటూ షాక్ ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే నిఖిల్ టీం గేమ్లో ఓడిపోయిందో అప్పటి నుంచి తన గేమ్ షురూ చేసింది సోనియా. ముందుగా యష్మి టీం గెలిచి రేషన్ను సొంతం చేసుకున్న వెంటనే సోనియా తెగ ఏడ్చేసింది. ఇంతకీ గెలిచింది వాళ్ళ టీమే అయినా సోనియా ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ దానితో మనకేం సంబంధం, ఓదార్పు ఇవ్వడమే ముఖ్యమన్నట్టు వెంటనే సోనియాను దగ్గరకు తీసుకొని అభయ్ తెగ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుందని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు నిఖిల్. కానీ ఏం లేదు అంటూ నిఖిల్ని పక్కకి పంపేసి మరీ అభయ్ ఓదార్చాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు. తర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. ఇలా ఓదార్పు యాత్ర మొత్తం ముగిసిన తర్వాత మేడం ఎందుకు ఏడ్చారా అంటే, ఇన్నాళ్ళు అందరూ కలిసి ఫుడ్ షేర్ చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళ ముందే వాళ్ళకి షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఏడ్చిందట. ఇక ఇది జరిగిన రోజు రాత్రి సోనియా నిఖిల్ మధ్య సీక్రెట్ కన్వర్జేషన్ సాగింది. తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నానా అని ఆలోచిస్తున్నా అంటూ టాపిక్ రైజ్ చేసింది సోనియా. ఏంటి దేని గురించి అని నిఖిల్ అడిగితే, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్లనే ఎక్కడి నుంచైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటూ సోనియా అంది. దీంతో నిఖిల్ చాలా స్ట్రైట్గా ఓ పాయింట్ అయితే చెప్పాడు. నా వల్ల నీకేమైనా గేమ్ ఎఫెక్ట్ అవుతుందని నువ్వు అనుకుంటే నీకు ఏది కరెక్ట్ మంచిది అనిపిస్తే అది చెయ్యి అంటూ ఇండైరెక్ట్గా నాతో మాట్లాడక పర్లేదు అంటూ నిఖిల్ చెప్పేశాడు. దీనికి థ్యాంక్స్ అంటూ లేచి వెళ్ళిపోయింది సోనియా. ఇక పొద్దున్నే పృథ్వీతో తెగ జోకులేసింది. నేను ఫాలో అవుతున్న దాన్ని బట్టి కాంపరేటివ్ మిగిలిన వాళ్ళకంటే 50% ఎక్కువ ఎవరైతే ముందుంటారో వాళ్ళే విన్నర్ అన్నట్లు నాకైతే నేనే అనిపిస్తోంది అంటూ సోనియా చెప్పుకొచ్చింది. వెంటనే పృథ్వీ నాకు కూడా నేనే విన్నర్ అనిపిస్తుంది అంటూ సరదాగా అన్నాడు. అయితే అలా టైటిల్కి దగ్గరగా ఉన్న వాళ్ళతోనే నేను ఫ్రెండ్స్లా ఉన్నా అంటూ అసలు మ్యాటర్ బయట పెట్టింది సోనియా. ఇప్పుడు నిఖిల్ టైటిల్ రేస్ నుండి నెమ్మదిగా కిందకి పడిపోతున్నాడు కాబట్టి బ్రేకప్ చెప్పేలా చెప్పేసిందన్నమాట. ఇక తర్వాత డల్గా ఉన్నావంటూ యష్మి అడిగితే, ఎమోషనల్గా నాకు అవ్వట్లేదు అంటూ నిఖిల్ అన్నాడు. స్పోర్టివ్గా ఉండొచ్చు కదా, గేమ్ను గేమ్ లాగే ఆలోచించు, నువ్వు చాలా స్ట్రాంగ్, నీ మీద ఎంతమంది అయితే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరినీ నువ్వు డిసప్పాయింట్ చేస్తున్నావంటూ యష్మి కాసేపు క్లాస్ పీకింది. కాసేపటికి నైనికాతో తన గురించి చెబుతూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను మనిషిలా ఉందామనుకుంటున్నా, చాలా యంగ్ ఏజ్ నుండి ఫ్యామిలీ బాధ్యతలు నేను తీసుకున్నా, అది కూడా నాకు చాలా ఇష్టమైన పనే, కానీ ఆ జర్నీలో నన్ను నేను కోల్పోయా. కొన్నిసార్లు కొన్ని విషయాలు చాలా అన్ఫేర్ అనిపిస్తాయి కదా నాన్న అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మణికంఠతో మాట్లాడుతూ, ఎమోషన్స్ చూపిస్తే ఓ ప్రాబ్లం, చూపించకపోతే ఒక ప్రాబ్లం, చూపిస్తే ఒకలా తీసుకుంటారు, లేకపోతే యాటిట్యూడ్ అంటారు అంటూ నిఖిల్ చెప్పుకున్నాడు. మరోవైపు అభయ్తో మాట్లాడుతూ నిఖిల్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది సోనియా. వాడిని చూస్తేనే కోపం వస్తుంది నాకైతే అంటూ సోనియా అంది. దీనికి లూజర్లతోటి నేను ఉండదలుచుకోలేదని సోనియా అన్నదిరా, నేను నీతోటి ఉండను అన్న తర్వాత ఇంకేం మాట్లాడతా మామా అని నిఖిల్ నాతో అన్నాడంటూ అభయ్ చెప్పాడు. ఉండకు అంట క్యాజువల్గా కూడా మాట్లాడకనా, నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను అన్న అంతే. వాడు తప్పు చేసిన చాలాసార్లు నేనే మాట్లాడినా, కానీ అన్నిసార్లు నా అభిప్రాయమే అని కూర్చుంటే నేను కూడా అట్లనే కూర్చోవాలి కదా. వాడికి లూజర్ అంటే అంత ఫీల్ అయిపోతే మరి ఒక మనిషికి సత్తా ఉండి అలా ఆడకుండా ఇచ్చేస్తే, ఇచ్చిన అవకాశం మీద రెస్పెక్ట్ లేకపోతే ఎందుకురా అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తమ రేషన్లో దక్కిన డ్రింక్ బాటిల్ను సరదాగా యష్మి ప్రేరణ ముందు తిరుగుతూ తాగింది విష్ణుప్రియ. ఇలా సరదాగా వాళ్ళని టీస్ చేసింది. ఇది చూసి రెచ్చగొట్టాలంటే విష్ణుప్రియ, ప్రేరణ తర్వాతే ఎవరైనా. విష్ణుప్రియ మరీ చీప్గా రెచ్చగొడుతుందంటూ డైలాగ్ వేసింది సోనియా. ఇలా నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్కి గట్టిగానే దెబ్బేసింది సోనియా. ఎవరు గేమ్ బాగా ఆడతారో వాళ్ళ చుట్టే తిరుగుతూ తన పని తాను చేసుకుందన్నమాట సోనియా పాప. ఇలా తన బుర్రలో ఉన్న నీచపు ఐడియాలని బయట పెట్టేసింది. ఇది చూసిన తర్వాత కూడా తనని విన్నర్ని చేసే మహానుభావులు ఎవరైనా ఉంటారా అంటే నేనైతే ఉండరనే చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.